జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రముఖ టూరిస్టు ప్లేస్ పహల్గాం లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు వారిపై ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో టూరిస్టులతో పాటు స్థానికులకు గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం పహల్గాం ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. ఇక జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు. అందులో ముందుండే ప్రాంతం అనంతనాగ్ జిల్లా పహల్గాం. మినీ స్విట్జర్లాండ్గా కూడా ఈ ప్రాంతానికి పేరుంది. దీంతో ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలి వస్తుంటారు. మార్చి ఏప్రిల్ మాసాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రాంతానికి భారీగా టూరిస్టులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పహల్గాంలో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇదే అదునుగా భావించిన ఉగ్రవాదులు టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ పహల్గాం లక్ష్యంగా కాల్పులు తెగబడ్డట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తున్నాం ఒకవైపు అమర్నాథ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక అలర్ట్ అన్నట్టు చూడాలా, ఎలా భావించాల్సి ఉంటుంది? ఇది అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇప్పుడే ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో ఒక్కసారిగా టూరిస్టుల మీద దాడి అనేది జరగదు. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం సైన్యం మీద, ఆర్మీ మీద, పోలీస్ మీద దాడులు జరుస్తారు టెర్రరిస్టులు. ఈసారి అయితే టూరిస్టులు టార్గెట్ గా పెట్టుకొని చేయడం అనేది కొంత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దాదాపుగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది టూరిస్టులు ఇంజూర్ అయినట్లు సమాచారం అందుతుంది. మరి దాదాపుగా 3 చనిపోయినట్టు సమాచారం అయితే వస్తుంది. దాదాపుగా ప్రస్తుత పరిస్థితిగా చూసుకున్నట్టుగైతే మాత్రం పహల్గామ్ లోని బెల్సన్ వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మరి వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో పహల్గామ్ లో పూర్తి కర్ఫ్యూని విధించారు. టూరిస్టులు ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి దాదాపుగా అన్ని రిసార్ట్స్ టూరిస్టులకు భారీ భద్రత కల్పించాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు కోరడం జరిగింది. ప్రస్తుతం తాజా పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే ఆర్మీ అఫీషియల్స్ అందరూ కూడా తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెడికల్ టీమ్స్ ని రంగంలోకి దించారు. ఇక హెలికాప్టర్ లో అందరినీ తరలిస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే ఈ రిసార్ట్స్ ఉన్న ఏరియాలో కొద్దిగా కాలి నడకన కానీ గుర్రాల మీద కానీ వెళ్ళాలి, మామూలుగా వెళ్ళడం సాధ్యం కాదు. మరి దాదాపుగా ఇక్కడ కానీ టూరిస్టులు ఉన్న ప్రదేశం రిసార్ట్ ఏదైతే ఉందో ఆ రిసార్ట్ ని టార్గెట్ చేసుకుని కావాలని చేశారు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. కావాలని చేశారు. మరి దాదాపుగా 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ ఫైరింగ్ అనేది చేశారు టెర్రరిస్టులు. ఈ సమయంలోనే చాలా మంది ఇంజూరీ అవడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా అనంతనాగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఈ తాజా ఇక్కడ ఆపరేషన్ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నారు ఆర్మీ. మరి రెస్క్యూ ఆపరేషన్ తో పాటు మెడికల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి చేస్తున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ ఇక లోకల్ పోలీస్ అందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. సిఆర్పిఎఫ్ 116 బెటాలియన్ అలాగే జేకేఎస్ ఎస్ఓజీ అలాగే స్పెషల్ ఫోర్సెస్, ఆర్మీస్ విక్టరీ ఫోర్స్ ఇవన్నీ కూడా కలిసి కంబైన్డ్ గా ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మన పహల్గామ్ దోడా ఏరియాలో టోటల్ గా కూడా ఇక్కడ పరిస్థితుల్ని మొత్తం అన్ని అంచనా వేసుకుంటూ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద మొత్తంగా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరి ఎలాగైనా సరే అంటే టూరిస్టుల మీద అటాక్ కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక ఉమెన్ టూరిస్ట్ కూడా ఇందులో చాలా బాగా ఇంజూర్ అయినట్టు తాజాగా సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.